తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. వర్ధమానుడు గుజ్జలరాజు సహాయంతో తన స్వదేశానికి ఎలా చేరుకున్నాడో గత భాగంలో విన్నాం కదా. కొన్ని సంవత్సరాలు గడిచాయి. వర్ధమానుడి వాడలు సముద్రాలన్నీ చుట్టి వ్యాపారం సాగిస్తున్నాయి. కానీ అతని బుద్ధి వ్యాపారం మీద లేదు. ప్రపంచంలో ఉన్న వింతలు చూడాలనే అభిలాష అతన్ని వేధించసాగింది. వామన ద్వీపంలో అతనికి కలిగిన అనుభవాలు అందరికీ చెప్పి చెప్పి పాతబడిపోయాయి. మరొక విచిత్రానుభవం కోసం వర్ధమానుడు తహతహలాడసాగాడు. ఒకనాడు వర్ధమానుడు వ్యాపారం వంక పెట్టుకుని తన ఓడలో కల్లా మంచి ఓడ మీద కొద్ది సరుకు వేసుకుని తన దగ్గర ఉండే మంచి కళాసులను వెంట పెట్టుకుని సింహళ ద్వీపానికి ప్రయాణం కట్టాడు. అక్కడ తన సరుకంతా అమ్ముకుని 6 నెలలకు సరిపోయే ఆహార పదార్థాలు తీసుకుని ఓడను పశ్చిమాభిముఖంగా నడిపించాడు. పశ్చిమ సముద్రం అతి ప్రమాదకరమైనది. అందులో నిత్యము తుఫానులు రేగుతూ ఉంటాయి. ధైర్యశాలులైన నావికులు సహితం ప్రాణాలు అరచేత పెట్టుకుని ప్రయాణం చేస్తారు. వర్ధమానుడి ఓడ త్వరలోనే ఈ తుఫానులో చిక్కుకుని దాని ఇష్టం వచ్చిన దిక్కుగా పోసాగింది. కళాసులు మటుకు ఓడ మునిగిపోకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ విధంగా పోయి అనేక వారాలకు ఓడ మునిగిపోకుండా ఒక తీరం చేరింది. ఆ తీరం చూస్తే అది ద్వీపమో ఖండమో తెలియరాలేదు. కనుచూపు మేర వరకు తీరం ఉత్తర దక్షిణాలకు విస్తరించి ఉంది. తీరమంతా గుట్టలమయంగా ఉంది. అందుచేత ఓడను కొంత దూరంలో నిలిపి వర్ధమానుడు అతని అనుచరులు మంచినీటి కోసం ఒడ్డునకు వచ్చి అన్వేషించసాగారు. దాపున ఎక్కడా మంచినీటి బావుల జాడ లేదు. అందుచేత కొందరిని ఒక దిక్కుగా పంపి మరొక దిక్కుగా వర్ధమానుడు బయలుదేరాడు. ఆ ప్రదేశం అంతా గుట్టలమయంగా ఉంది. ఎంత తిరిగినా ప్రయోజనం లేకపోయింది. అందుకని వర్ధమానుడు తిరిగి ఓడ దగ్గరికి రాసాగాడు. కానీ అతను అంత దూరం నుంచి ఓడను చూచును గదా. అది లంగరు ఎత్తి శరవేగంతో సముద్రం మీదకి వెళ్లిపోతున్నది. వర్ధమానుడికి చెప్పరాని ఆగ్రహం వచ్చింది. తన అనుచరులకు మతిపోయిందా? తనను వాళ్ళు మోసం చేస్తున్నారా? తనను ఈ తెలియని చోట వదిలేసి ఎందుకు వాళ్ళట్లా పలాయనం చేస్తున్నారు? ఈ విధంగా అనుకుంటుండగానే అతనికి ఒక భయంకర దృశ్యం కనిపించింది. ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు సముద్రంలో దిగి తన ఓడని వెంటాడుతున్నాడు. వాడి ఆకారం చూస్తూనే వర్ధమానుడు కొయ్యబారిపోయినాడు. ఈ రాక్షసుడు తన పడవను అందుకుంటాడేమోనని అతనికి భయం కూడా కలిగింది. కానీ అతని నావికులు చాలా సమర్థులు కావడం చేత త్వరలోనే కనుచూపు మేర దాటిపోయినారు. ఆ రాక్షసుడు ఓడను పట్టుకునే ఆశ వదిలి వెనక్కి తిరిగి రాసాగాడు. వాడు తనను ఎక్కడ చూస్తాడో అనే భయంతో వర్ధమానుడు కాలి బలం కొద్దీ పరిగెత్తి అడ్డం వచ్చిన ఒక గుట్ట ఎక్కాడు. గుట్ట మీద నుంచి చూస్తే రాక్షసుడి జాడ తెలియరాలేదు. తను రాక్షసుని చూసినది నిజమా భ్రమ అని సందేహం కూడా కలిగింది. చుట్టూతా 3 నిలువుల ఎత్తు రెల్లు కనిపించింది. కానీ అది రెల్లు కాదు, గడ్డి. గుట్టకు అవతల వైపు గోధుమ పొలం ఉంది. కానీ 9 నిలువుల ఎత్తు ఉండడం వల్ల వర్ధమానుడికి అది పొలమని తెలియలేదు. ఈ పొలం మధ్యగా ఒక విశాలమైన దారి కనపడింది. దాని వెంట పోవడానికి వర్ధమానుడు నిశ్చయించాడు. ఆ దారిన ఒక గంట నడిచేసరికి ఒక కంచె వచ్చింది. అది మామూలు కంచె కాదు. 3-4 అంతస్తుల ఎత్తు ఉన్న ఆ కంచెలో ఒక గేటు, దాని అవతల మరొక పొలము ఉన్నది. దాని మీదగా ఎక్కి అవతలికి దిగడం వర్ధమానుడికి అసాధ్యమైంది. అందుచేత కంచెలో నుంచి దూరదామనుకున్నాడు. అతను ఈ ప్రయత్నంలో ఉండగా దబీమని చప్పుడైంది. మళ్ళీ అటువంటి చప్పుడే అయింది. ఆ వైపు చూసేసరికి ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు తన ఓడను తరిమిన వంటి వాడే వస్తూ కనిపించాడు. ఈ భూతాన్ని చూసేసరికి వర్ధమానుడికి గుండె జారిపోయింది. చప్పున మొక్కల చాటను దాక్కున్నాడు. ఆ రాక్షసుడు గేటు దగ్గరికి వచ్చి గోధుమ పొలం కేసి కాసేపు చూచి ఉరుము ఉరిమినట్టు పెద్ద పెడబొబ్బ పెట్టాడు. ఈ కేక విని మరో 7 రాక్షసులు చేతుల్లో కొడవళ్లు పట్టుకుని వచ్చారు. కేక పెట్టిన వాడు రైతు, మిగిలిన వాళ్ళు కూలీలు. వాళ్లతో గోధుమ పంట కొయ్యమని చెప్పాడు యజమాని. వాళ్ళు గేటు దాటి పొలంలోకి వచ్చి కోత ఆరంభించారు. వర్ధమానుడికి చాలా భయం వేసింది. ఆ బ్రహ్మాండమైన కొడవల నుంచి తప్పించుకోవడం ఎట్లా? తన గతి ఏం కావాలి? అట్లాగే వర్ధమానుడు వాళ్ళ కాళ్ళ కింద పడకుండా కొడవళ్లకు అందకుండా తప్పించుకుంటూ పారిపోసాగాడు. కానీ కొంతసేపటికి అతను ఒక మూల ఇరిగి దారి లేకుండా పోయింది. అందుచేత వర్ధమానుడు మునివేళ్ల మీద నిలబడి కూలివానికేసి పెద్ద కేక పెట్టాడు. కోస్తున్న కూలి ఈ కీచు కేక విని కొయ్యటం ఆపి పరికించి చూచాడు. కొంతసేపు చూడగా వర్ధమానుడు కనిపించాడు. వాడి కళ్ళు ఆశ్చర్యంతో బయటికి వెళ్ళుకొచ్చాయి. వర్ధమానుడిని జాగ్రత్తగా
జాగ్రత్తగా 2 వేళ్లతో పట్టుకుని పైకెత్తి తన ముఖం ముందు పెట్టుకుని వింతగా చూడసాగాడు. పొరపాటున కింద పడేస్తాడేమోనని వర్ధమానుడి ప్రాణాలు పిచ్చపిచ్చలాడాయి. కాసేపు ఇట్లా పరీక్షించి ఆ కూలి వర్ధమానుణ్ణి తన తలగుడ్డ మడతలో దాచుకుని యజమాని వద్దకు వెళ్ళాడు. ఇదిగో ఏమోయ్, చూసావా ఈ వింత? బుల్లి మడిసి, మన బొటన వేలంత మడిసి, మనలాగే కాళ్ళు చేతులు తల అన్నీ ఉన్నాయి అన్నాడు కూలి. ఏడ్చావులయ్యదవా, పోయి పని చూచుకో అన్నాడు యజమాని. కూలీవాడు తన గుడ్డ మడతలో నుంచి వర్ధమానుణ్ణి జాగ్రత్తగా పైకి తీసేసరికి యజమాని ఆశ్చర్యానికి మేర లేదు. అందరూ చేరారు. ఇటువంటి వింత ఎవరూ చూడలేదంటే చూడలేదనుకున్నారు. వాళ్ళంతా చుట్టూ కూర్చుని మధ్యప్రదేశంలో వర్ధమానుణ్ణి పెట్టి ఏం చేస్తాడో అని ఆత్రంగా చూచారు. వర్ధమానుడికి ఈ రాక్షసుల భాష తెలియదు గనక వాళ్ళు ఏమనుకున్నది అతనికి అర్థం కాలేదు. అతను తన భాషలో వాళ్లతో ఈ విధంగా చెప్పుకున్నాడు. నేను కూడా మీలాంటి మనిషినే. నాకు భగవంతుడు బుర్ర ఇచ్చాడు. అందుచేత మీరు కరుణించండి, హింసించకండి. అంత చిన్న మనిషి కూడా మాటలు నేర్చి మాట్లాడడం వాళ్ళకి ముచ్చట వేసింది. అతని మాటలు అర్థం కాకపోయినా అతను పెట్టే దండాలు వారికి కొద్దిగా అర్థమయ్యాయి. రైతు తన కూలీలను పనిలోకి తిరిగి పొమ్మని చెప్పి వర్ధమానుని చేతిగుడ్డలో చుట్టి జేబులో పెట్టుకుని తన పెళ్ళానికి పిల్లలకి చూపించడానికి ఇంటికి వెళ్లిపోయినాడు. రైతు ఇల్లు చేరేటప్పటికి భోజనాల వేలైంది. రైతు తన భార్య దగ్గరికి వెళ్లి జేబులో నుంచి గుడ్డ తీసి వర్ధమానుణ్ణి ఆమెకు చూపించాడు. అంత చిన్న మనిషిని చూడగానే ఆమె తుళ్లిపడి కెవ్వున అరిచింది. ఆకారం చిన్నది గాని జాగ్రత్తగా చూస్తే అంతా మన వంటి మనిషే, భయం లేదు చూడు అంటూ రైతు వర్ధమానుణ్ణి భార్య చేతిలో పెట్టాడు. ఆమె కొన్ని సంజ్ఞలు చేసి అవి వర్ధమానుడికి అర్థమైనాయా అని తెలుసుకుని ముగ్ధురాలైపోయింది. అతన్ని మధ్య పెట్టుకుని రైతు భార్య పిల్లలు ముసలమ్మ భోజనాలు కూర్చున్నారు. అతని ముందు కూడా 2 మెతుకులు వేశారు. అతను వాటిని 2 చేతులా పట్టుకుని ఉపాయంగా ముఖానికి అంటకుండా తింటుంటే వాళ్ళంతా విరగబడి నవ్వుతూ సరిగ్గా భోజనం చేయలేకపోయినారు. వచ్చే భాగంలో తర్వాత ఏం జరిగిందో విందాం. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.